కర్నూలు జిల్లాలో నారాయణ రెడ్డి గారి హత్య గావించబడి 48 గంటలు దాటిపోయాను. రాష్ట్రం అంతా కూడా ఆ హత్యను ఎంత ఘోరంగా జరిగినటువంటిది చూసి చాలామంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ ఇంతవరకు 48 గంటలు అయిపోయినా కూడా ఒక్క అరెస్ట్ చేయకుండా ఎలా ఒక ఎస్పీ గారు లాంటి వ్యక్తి, జిల్లా అధికారి ఎస్పీ గారు ఆడ ఇన్సిడెంట్ జరిగింది, మాకు కొంతమంది చెప్పారు, దానిపైన చర్యలు చేపడతాం అన్నటువంటి మాట మాట్లాడుతూ చర్యలు తీసుకోకపోవటానికి గల కారణాలు ఏందో ఒక్కసారి చెప్పాలి. ఇంత అటవిక పాలన జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినా కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా భావించాలి? చిన్న ఇన్సిడెంట్ సోషల్ మీడియా ఇష్యూకి అయితే అదేదో చిన్న తప్పే వాళ్ళు ఏదో హర్ట్ అయినారు అని చెప్పి పక్క రాష్ట్రమైనటువంటి పార్టీ ఆఫీసులపైన దాడులు చేసి అరెస్టులు చేస్తారు. కర్ణాటకకు పోయి ఆఫీసులో పనిచేసుకుంటే వాళ్ళని పోలీసులు పంపించి అరెస్టులు చేస్తారు. అదేదో గొప్ప విజయం సాధించినట్టుగా భావిస్తారు. ఆ పార్టీ వాళ్ళకు అవమానం జరిగిందన్న దానిపైన అంత రియాక్ట్ అయినటువంటి వాళ్ళు ఇంత ఘోరాతి ఘోరంగా హత్యలు జరుగుతుంటే రియాక్ట్ కాకపోవటానికి గల కారణం ఏందో ఒకసారి డీజీపీ గారు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. స్వయాన ప్రతిపక్ష నాయకుడు గారు చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసిన తర్వాత ఈ హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఉంది, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కేఈ గారు ఇద్దరు కలిసి చేశారన్నటువంటి ఇది చేసినప్పుడు దానిపైన ఎంక్వైరీ చేసి నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి కూడా వాళ్ళకి ధైర్యం లేదు అని అంటే ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి వీళ్ళు అది చేయించినట్టుగా. మనుషులను అటవికంగా నరకటము, ఫ్యాక్షన్ని పెంచి పోషించే విధంగా రాష్ట్రాన్ని మళ్ళీ మునుపటి విధంగా తయారు చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల కోసం, రాజకీయంగా పట్టు సాధించుకోవడం కోసం అవతలను భయభ్రాంతులకు గురి చేసి ఏదో రకంగా మేము అధికారంలోకి రావాలా అని చెప్పేటువంటి దుష్ట ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా భావిస్తున్నాం. కడప జిల్లాలో ఆ పార్టీ ప్లీనరీ మీటింగ్లలో, తెలుగుదేశం పార్టీ ప్లీనరీ మీటింగ్లో ఒక ఐపీఎస్ అధికారి పైన తమకు సహకరించట్లేదు అని చెప్పేటువంటి భావనతో ఆయన స్మగ్లింగ్ ఎంకరేజ్ చేస్తున్నారు, ఆయన ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి ఒక ఆయన మాట్లాడతారు. ఏలూరులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ జరిగినటువంటి అవమానంతో కేసు పెడితే ఏంది మేము అవమానం చేసింది ఎస్ఐనే కదా, మరి ఆ రోజు బోండా ఉమా గారు ఆయన ఎంపీ గారు వాళ్ళిద్దరూ అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో ఐజీ పైన దాడికి పైన వాళ్ళపైన కేసు పెట్టలేదు, మరి మేము అవమానించింది కేవలం ఎస్ఐ గారినే కదా, మా పైన ఎందుకు పెడతారు అని చెప్పి మాట్లాడతారు. ఈ రకంగా దిగజారుస్తున్నారు పోలీస్ వ్యవస్థని. ఇదేదో టీపీఎస్ తెలుగుదేశం పార్టీ పోలీస్ సర్వీస్గా మార్చే పరిస్థితిని తీసుకొస్తున్నారు ఇండియన్ పోలీస్ సర్వీస్ని. వాళ్ళతో పాటు వాళ్ళు పని చేయించుకోకుండా వాళ్ళు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి శాంతి భద్రతలు కాపాడదామని ఆలోచన చేస్తే ట్రాన్స్ఫర్లతో ముడి పెడతారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. పచ్చచొక్కాలు చేసుకొని పచ్చచొక్క కార్యకర్తల కోసం పనిచేస్తే వాళ్ళు కోరిన పోస్టులు ఇవ్వటం కానీ వాళ్ళ రాజమర్యాదలు చేస్తున్నారు. ఈరోజు వెస్ట్ గోదావరి సంబంధించినటువంటి ఎస్పీ గారు ఎవరైతే ఎస్ఐ గారిని అవమానించారో, నిర్బంధించారో వాళ్ళు ఎస్సీ కేసు పెడితే స్వయాన ముఖ్యమంత్రి గారే ఆ కేసు నేను తీపిస్తానన్నటువంటి మాట మాట్లాడుతున్నారు అని అంటే ఎక్కడికి దిగజారుస్తున్నారు వ్యవస్థను ఒకసారి ఆలోచన చేయాలి. మరి శాసనసభ్యులు అంతా మా శాసనసభ్యుడికి అవమానం చేస్తారని గన్మెన్లు వెనక్కి పంపిస్తారు. గన్మెన్లు పెట్టుకోకుండా తిరగమని చెప్పండి, పల్లెల్లోకి తిరగమని చెప్పండి, తెలుస్తుంది పోలీసులు లేకుండా. ఎంతవరకు అవమానాలు? ఆ ఎస్పీ గారి పైన ఆయన తప్పు చేశారు అని చెప్పి ఆయన కేసు పెట్టినందుకు తనను అవమానించేటువంటి రీతిలో మాట్లాడడం, ఆయన శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తున్నాడని మాట్లాడుతున్నారు. అంటే ఒక ఎస్ఐ గారు తనకు జరిగినటువంటి సంఘటన పైన కేసు పెట్టే స్వతంత్రం కూడా లేని పరిస్థితులలో ఈ ప్రభుత్వం నడుస్తుంది అని అంటే ఇంక ఏ రకంగా సామాన్యుడికి మేలు జరుగుతుంది? ఇప్పుడే మనం టీవీలలో చూస్తున్నాం, ఒక నిజానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను ఎదురెదురు పడితే ఏం జరుగుతుందని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగం మొబిలైజ్ చేయించి వాళ్ళిద్దరిని ఎదురు రాకుండా చూసుకునే పరిస్థితులను దిగజారారు అని అంటే ఇంకా సామాన్య మానవులు ఏం కాపాడుతారు? వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుల్ని, ఆ పార్టీ నాయకులను ఎదురు పడితే ఏం ఉపద్రవం వస్తుందని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగం నాడు కూర్చోపెట్టి వాళ్ళిద్దరిని ఎదురుపడకుండా చేసుకుని ఎదురుపడితే కొట్టుకుంటే ఏ రకమైన సంఘటనలు జరుగుతున్నాయో అక్కడ మనం చూస్తున్నాం.
ఒక ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో. ఇక సామాన్యునికి వీళ్ళు భద్రత కల్పించే అంశాలు ఏం తీసుకుంటారు? మేము ముందు నుంచే చెప్తున్నాం, పోలీస్ వ్యవస్థని ఇండిపెండెంట్గా పనిచేసుకునివ్వండి. ఈ రాష్ట్రంలో ఫ్యాక్షన్ అరిగిపోయింది, తగ్గిపోయింది. గతంలో మీరు పరిపాలించినటువంటి రోజులలో మీరు సామాన్య ప్రజలకు ఏమి మేలు చేయలేకపోయి ప్రభుత్వ పరంగా పూర్తిగా మీరు వైఫల్యం చెందారు అని చెప్పినటువంటి విషయాలలో పేదలంతా కూడా నక్సలైట్స్ వైపు మొగ్గి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామీణ ప్రాంతంలో చూసినా పూర్తి స్థాయిలో నక్సలైట్స్ కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆల్టర్నేట్ ప్రభుత్వంగా నడుస్తానని స్వయాన ముఖ్యమంత్రిగా నువ్వే వాళ్ళ అటాక్కు గురయ్యావు. దాని తర్వాత రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత శాంతి భద్రతలు కాపాడాలనే విషయంలో కఠినమైన చర్యలు తీసుకొని పార్టీలకు అతీతంగా చర్యలు చేపట్టి పోలీస్ అధికారులకు ఫ్రీనెస్ ఇవ్వడంతో నక్సలిజం అనేది రాష్ట్రంలో లేకుండా చేశారు అని అంటే ఆ ఘనత రాజశేఖరుడిది కాదా? ఫ్యాక్షన్లు ఎక్కడ జరగకూడదు, ఏ ఒక్కరి కూడా అందరూ కాంప్రమైజ్ కావాలి, లేదా ఎక్కడ జరిగితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పి నిర్ణయాలు తీసుకోవడంతో ఆ రోజు రాయలసీమలో పూర్తిగా ఫ్యాక్షన్ అనేటువంటి తగ్గిపోయింది. నువ్వేం చేస్తావు? రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గడానికి చర్యలు చేపట్టావు, ఓ పక్క ఇక్కడ ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తావు. ఎక్కడో గొడవలు జరిగితే రాయలసీమ రౌడీలు, గూండాలు, కడప గూండాలు, పులివెందుల గూండాలని మాట్లాడతావు, వ్యక్తిత్వాన్ని కించపరుస్తావు. అలా మాట్లాడొచ్చిన ఒక బాధ్యతమైనటువంటి ముఖ్యమంత్రి ఒక ప్రాంతం పైన ఎందుకు అలాగా మాట్లాడతారు? మరి దానిపైన చర్యలు చేపడతారా ఫ్యాక్షన్ తగ్గించడానికి అని అంటే అది చేపట్టకుండా ఎక్కడో జరిగిన సంఘటనలు రాయలసీమ రౌడీలు, గూండాలని చెప్పి స్వయాన ముఖ్యమంత్రిగా మీరేం మాట్లాడితే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇలాగా వ్యవస్థను దిగజారుస్తున్నారు? మీకోసం పనిచేస్తేనే వాళ్ళు ఉంటారు, లేకపోతే లేదు అటువంటి రీతిలో తీసుకొస్తే ఎలాగైపోతుంది? గతంలో మా పార్టీలో ఉన్నారు అని చెప్పి భూమా నాగిరెడ్డి గారు ఏ తప్పు చేయకపోయినా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఆయన పార్టీ మార్పించారు. పార్టీ మార్పించిన తర్వాత కూడా తనను వేరే రకంగా ఒత్తిడి చేయడంతో ఆయన గుండెపోతే మరణించడం కూడా జరిగింది. అది కవర్ చేసుకోవడానికి కూతురికి మంత్రి పదవిని ఇచ్చారు. ఈ రకమైనటువంటి సంఘటనలు చేయటం. గతంలో అశోక్ రెడ్డి అనేటువంటి గిద్దలూరు ఎమ్మెల్యే మా పార్టీలో ఉన్నాడని చెప్పి ఆయన పైన కేసులు పెట్టడం, మళ్ళీ ఆ పార్టీలోకి పోతానే ఒక 132 జీవోలు ఇచ్చి ఆ కేసులు పెట్టిన వాళ్ళందరినీ కూడా వదిలేయటం. ఈ జీవోలన్నీ కూడా ఈ 132 జీవోలలో 132 కేసులు ఎత్తేయడంలో దాదాపుగా 500 నుంచి 600 మందిగా నిందితులుగా భావిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు సమీక్షలు పెట్టిన కేసుల్ని మీ జీవోలతో ఎత్తేస్తారు. అదే వైసీపీ సభ్యులు ఏదన్నా కూడా చిన్న తప్పు చేయకపోయినా దాన్ని ఇంకొక రంగా ఆస్వాదించి కేసులు బనాయించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం. పార్టీలు మారండి మీ కేసులు ఎత్తేస్తామని ఒత్తిళ్లు చేయడం, వాటికి ఏటికి లొంగకపోతే హత్యలు చేయటం, చంపటం. ఎందుకు ఇలాగ దిగజారుస్తున్నారు? ఏ మాత్రం రాజకీయాల సంబంధం లేని వ్యక్తులకు, ఏ రకంగా రాజ్యాంగ పదవుల్లో లేని వాళ్లకు, గతంలో రౌడీలుగా ఏళ్ళ వాళ్లకు 2, 3, 2+2, 3+2 గన్మెన్లు ఇస్తున్నారు. ఒక శాసనసభ్యులుగా గతంలో మాకు 5 సంవత్సరాలు 2+2 ఉన్నాయా, మేము గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నాం, మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అంటే మీకు అవసరం లేదు, మీరు పార్టీ మారితే ఇస్తామని చెప్పేటువంటి రీతిలో పోలీస్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళు కనసగిలో నడవాలన్నటువంటి ప్రయత్నం చేయటం దుర్మార్గం కాదా? నేను పోలీస్ అధికారులను కూడా కోరుతున్నాను. ఈరోజు ఒక ఐజీ గారి సమీక్షంలో ఐజీ గారి పైన దాడి చేయడానికి వచ్చినటువంటి వీళ్ళు రేపు పొద్దున డీజీపీ పైన కూడా దాడి చేస్తారన్నటువంటి దాంట్లో సంశయం ఉండదు. అది జరగకముందే ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కఠినంగా వ్యవహరించండి, మీ రూల్స్ మీరు పాటించండి, వ్యవస్థను దిగజార్చకండి, వీళ్ళ ట్రాన్స్ఫర్లకు భయపడకండి, న్యాయం ఏదుందో దానిపైన చర్యలు చేపట్టేదానికి మీరు ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే వ్యవస్థలు భ్రష్టు పట్టిపోతాయి. ఈ రకంగా పోలీస్ వ్యవస్థల్ని కంట్రోల్లోకి తెచ్చుకొని అటవిక పాలన కొనసాగించినటువంటి రోజులు వస్తుంది. రాజ్యాంగం అన్నటువంటిది అందరికీ సమానంగా ఉండాలని, కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకు మా పార్టీలో వస్తేనే ఈ రాజ్యాంగంలో ఇలా ఉంటుంది, మిగతా దాంట్లోకి రాజ్యాంగం వర్తించదు, ఏం వర్తించని రీతిలో వ్యవహరించడం చాలా దారుణం. రాజ్యాంగం ఉన్నటువంటి అందరికీ సమానం. 5 సంవత్సరాలు పేద ప్రజలకు మంచి చేసి మంచి కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ హృదయాలు గెలుచుకోవాలి. కానీ అలా కాకుండా వాళ్ళని హింసించి, బెదిరించి, రౌడీజం చేయించి, పోలీస్ కేసులు పెట్టించి, హత్యలు చేయించి రాజకీయంగా పుంజుకోవాలని చెప్పి ఆలోచన చేయటం మంచి పరిణామం కాదు, దుర్మార్గం అవుతుంది.
గతంలో మంచి కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అందరూ పార్టీలు మీరంతా కూడా కలిసికట్టుగా ఒక చేరుగా వచ్చిన మహాకూటమి అని చెప్పి మీరు వచ్చిన ఎదుర్కొని ఆ రోజు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయటం మీకు ప్రజాదరణ ఉందని చెప్పి. మరి ఏ చిన్న ఇన్సిడెంట్గా, ఒక సామాన్య ఇన్సిడెంట్గా అదేదో ఆడ గొడవలు చిన్న ఫ్యాక్షన్ హత్య అంటే ఫ్యాక్షన్ హత్యలు అంటే సీరియస్నెస్ లేదా మీకు? శాంతి భద్రత కాపాడే బాధ్యత మీకు లేదా? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకు లేదా? ఫ్యాక్షన్ జరుగుతున్నటువంటి గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారో ముందు చెప్పి వాళ్ళందరినీ కూడా హెచ్చరించి గట్టిగా చర్యలు చేపడితే ఎందుకు ఇలాంటివి జరుగుతాయి? మరి ఆ ఫ్యాక్షన్ హత్యలు అని చెప్పి దాదాపుగా 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎంతమందిని చంపారు? దాదాపుగా 400-500 మంది వైఎస్ఆర్సీపీ నాయకులను పొట్టన పెట్టుకున్నారే. ఇది మంచిదా? స్థానిక ఎలక్షన్స్ జరిగే టైంలలో కూడా నడి రోడ్లపై నేషనల్ హైవేలో అటాకాయించి పోలీసుల మద్దతుతో ఎంపీటీసీని కిడ్నాపులు చేయడం, మా పార్టీ గెలవటానికి మీరు ఏమైనా చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం స్థానిక నాయకులకి. ఒక రెవెన్యూ అధికారిని జుట్టుపట్టుకొని కొడితే ఆ రోజు కేసు పెట్టకుండా ఇంటికి పిలిపించి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి పంచాయతీ చేయటం, ఏ రకంగా మనోస్థైర్యం ఉంటుంది? ఇదే పరిపాలన అంటే? శాంతి భద్రతలు కాపాడడానికి అన్ని చర్యలు చేపడతామని చెప్పి ఒక మాట చెప్పి తప్పించుకోవడం కాదు, దాన్ని కఠినంగా అమలు చేయాలి. అధికారులను అవమానించిన రీతిలో తప్పు చేయనటువంటి అధికారిని అవమానిస్తే ఎంతటి నాయకులైన పైన కూడా చర్యలు తీసుకున్నట్టు ధైర్యం ఆ పార్టీకి ఉండాలి. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎంతసేపు ఏమవుతుందో రాజకీయంగా మేము బలపడంలేమో అనేటువంటి ఆలోచనతో కొనసాగిస్తే ప్రజా వ్యవస్థ అనేటువంటిది నిర్వీర్యమైపోతుంది, వ్యవస్థలు నాశనం అవుతాయి. నీ సొంతం కోసం కాదు ఈ రాష్ట్రం ఉండేది. నీకు నిజంగా 2019లో కూడా నువ్వు అధికారంలోకి రావాలి, అదే నా ఎజెండా అనుకున్నప్పుడు పేద ప్రజలకు మంచి చేయి. నువ్వు చెప్పినటువంటి కార్యక్రమాలు చేపట్టు. లోన్లు మాఫీ అన్నావు, పూర్తిగా చేయలేక ఫెయిల్ అయిపోయినావు. డాక్రా మహిళలు అన్యాయం చేసావు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోతున్నావు. ఇవన్నీ నువ్వు ఫెయిల్యూర్ అయిపోయి ఏదో రకంగా నన్ను గట్టెక్కించండి అని చెప్పి అధికారులపైన ఒత్తిడి చేస్తే అది మంచి పరిణామం కాదు. గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో నువ్వు చెప్పినటువంటి మాటలు రికార్డ్ అయి ఉన్నాయి. ఏదో రకంగా నా పార్టీని నన్ను గెలిపించండి అని చెప్పే స్థాయికి నువ్వు దిగజారావు అని అంటే, గెలిపించాలని అంటే అధికారులను కోరడం కాదు, ప్రజలకు మంచి చేసి వాళ్ళ మద్దతు కూడగట్టు, వాళ్ళ అభిమానం సంపాదించుకోవాలి. కానీ ఇదేంటి ఇది? ఎన్ని రకాల దుర్మార్గమైనటువంటి చర్యలన్నీ కూడా చేపడుతూ మంచిగా ఉన్న అధికారులను లొంగ తీసుకోవడానికి భయభ్రాంతులకు గురి చేసి ఆరోపణలు చేస్తూ వీళ్ళకు లొంగిపోయేంత వరకు వాళ్ళని టార్చర్ చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్లో ఇది మామూలు అయిపోయింది. మేము చెప్తున్నాం, ఎంతకాలం ఈ అవమానాలు కానిస్టేబుల్స్కు, ఎస్ఐలకు, సిఐలకు, పైస్థాయి అధికారులకు? మీరంతా తిరగబడండి, మీకు ఇచ్చే ఆదేశాలు తప్పుడైతే ప్రశ్నించండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. ఈ దేశంలో సంపాదించాల్సింది ప్రజల యొక్క అభిమానాన్ని, నాయకుల అభిమానాన్నో నీ ఉద్యోగ భద్రతనో కాదు. ప్రజలకు మేలు చేసేటప్పుడు, ప్రజలకు మంచి చేసేటప్పుడు, నీతి నియమాలు పాటించేటప్పుడు ఏ ఒక్కరికి భయపడాల్సిన పని లేదు. అలాగున్నప్పుడే ఈ వ్యవస్థ అటువంటిది బాగుపడుతుంది. 1-2 ఎన్ని అక్రమమైనటువంటి కేసులు, మీరు ఏం తప్పు చేసినా స్వయాన ఐజీ పైన రైడ్ చేసినా కేసు ఉండదు. అవతల ఒక ఎంపీ గారు ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల సౌకర్యంతో మాట్లాడినప్పుడు దాన్ని వేరే రకంగా మలిచి కేసును పెట్టి నేను వచ్చి స్వయం లొంగిపోతానని చెప్పి ఇన్ఫార్మ్ చేసినా కూడా లుకౌట్ కేసులు ఇచ్చేసి హింసించి 3 వారాలు 4 వారాలు బెయిల్ రాకుండా జైల్లో పెట్టడం. మీ వాళ్ళు ఏమి చేసినా అది ఐజీని కొట్టనియండి, లేకపోతే వ్యవస్థను నాశనం చేస్తున్న విధంగా ఆఫీసులు తగలబెట్టనియండి, ఏం చేసినా కేసు ఉండదు. ముఖ్యమంత్రి గారు పంచాయతీ చేస్తాను అన్నటువంటి మాట మాట్లాడతారు. ఇది సమంజసమా? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసికట్టుగా తప్పు జరిగింది అని చెప్పి కేసు పెట్టిన ఇన్సిడెంట్ని నేను దాన్ని చూసుకుంటాను, మీరేమి దాని గురించి హొరి కాకండి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తున్నాడు అని అంటే ఇక పోలీసులకు ఎఫ్ఐఆర్లు ఎందుకు? లేకపోతే ఇక పోలీసు అన్నటువంటి భయం ఎలాగుంటుంది? ఈరోజు స్వయం ముఖ్యమంత్రి గారు ఇలాగ అభయం ఇస్తున్నారు కాబట్టే సంఘ విద్రోహ శక్తులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రౌడీలు రెచ్చిపోతున్నారు. అదే తుంగలోనే తొక్కేసి చర్యలు చేపట్టినంటే ఈ పరిస్థితి వచ్చిండేదా?
ఫుల్ పవర్స్ లా అండ్ ఆర్డర్కి ఇచ్చి ఎవరు తప్పు చేసినా కూడా అణిచివేస్తామన్నటువంటి రీతిలో వివరించింటే ఇలాగ జరిగిండేదే. గతంలో జరిగినాయని మేము చెప్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫ్యాక్షన్ కానీ నక్సలిజం కానీ పూర్తిగా రూపు మాపినటువంటి ఘనత రాజశేఖర కాదా? కాదు అని చెప్పి మీకు ధైర్యం ఉంటే ఎవరైనా చర్చకు రండి. ఆ రెండింటిని కూకటి వేలతో పెకిలించినటువంటి వ్యక్తి రాజశేఖర గారు. మళ్ళీ మీరు మొదలు పెడుతున్నారు అవి, మళ్ళీ వాటిని పెంచి పోషించే పరిస్థితి వస్తుంది. మీరు దయవుంచి కోరుతున్నాం, శాశ్వతం రాజకీయాలు కాదు, వ్యవస్థలు. ఆ వ్యవస్థను కాపాడడానికి, ప్రజల అభిమానం కాపాడుకోవడానికి, శాంతి భద్రతలు కాపాడడానికి, ప్రజలకు రక్షణ ఇచ్చే విధంగా ఉండటానికి మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఏ ఒక్కరు బతికే పరిస్థితులు మీరు కల్పించరు. సేపు మీ పార్టీలో ఉంటే మేము బతికిస్తాను, అయితే చంపేస్తానంటే రీతిలో వివరిస్తున్నటువంటి రీతిలో వచ్చినాయి అని అంటే ఇది చాలా దురదృష్టకరం. దయవుంచి వీళ్ళని కోరుతున్నాం. 48 గంటలు పైబడిపోయింది. కర్నూలు ఇన్సిడెంట్లో ఇంతవరకు చేసినటువంటి అయితే ట్రాక్టర్ ఏదో దాన్ని పట్టుకున్నామన్నటువంటి గొప్పగా చెప్తున్నది కాదు. ఎవరైతే నిందితులు దాంట్లో పాల్గొన్నారో 25 మందిని ట్రేస్ అవుట్ చేయడం పెద్ద విషయమే కాదు. మీ యొక్క సపోర్ట్తో, రాజకీయ నాయకుల అండదండలతో మీరు దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరుగుపడతారు. ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా ఆ కేసులో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. గతంలో పరిటాల రవి గారిని హత్య గావించబడినప్పుడు ఎన్ని ఆరోపణలు చేశారు. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కానీ ప్రభుత్వ పాత్ర లేదు అని చెప్పి సిబిఐ కేసు ఇచ్చారు. సిబిఐ మొత్తం వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా చెప్పడం జరిగింది, ఏమాత్రము తప్పిదం లేదు అని చెప్పి, ఏమాత్రం వీళ్ళ పాత్ర లేదు అని చెప్పి. నీకు మరి ఆ ధైర్యం ఉందా? గతంలో రంగా హత్యది ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేయగలుగుతావు. ఇప్పుడైనా కూడా జరిగి 25 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడైనా నీకు ధైర్యం ఉందా? లేకపోతే ఇక్కడ రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్ల పైన సిబిఐ ఎంక్వైరీ ఇచ్చుకున్నట్టు ధైర్యం నీకుందా? ఎందుకంటే నువ్వే చేస్తున్నావు, నీకు భయం. నువ్వు ప్రోత్సహించకపోతే నీకు ఈ భయం అన్నది ఉండదు. నువ్వు ప్రోత్సహిస్తున్నావు కాబట్టి నీకు భయం. పింగళి దశరామ్ గారిని ఇలాగ ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటే డైరెక్ట్గా మీరే పొట్టన పెట్టుకున్నటువంటి ఆరోపణలు మీ పైన ఉన్నాయి. మీరు అన్నింటినీ నిర్దోషిగా బయటపడడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే లేదు. ఇది మంచి పరిణామం కాదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా వ్యతిరేకిస్తుంది. శాంతి భద్రతల విషయంలో ప్రజల పక్షాన్ని నిలబడడానికి కానీ, తప్పు చేయనటువంటి పోలీసు అధికారులకు కానీ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మనం అందరం కలిపి మంచి వ్యవస్థ నిర్మించి ఎవరైతే ఇటువంటి పనులు చేస్తారో వాళ్ళపైన గట్టిగా చర్యలు చేపట్టడానికి అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరుతాం. అదే నాకు ఆశ్చర్యంగా ఉందండి. తను ఎంతసేపు లా అండ్ ఆర్డర్ పైన చర్యలు చేపడుతున్నాడా, లేకపోతే ఫోక్ సాంగ్స్ అవేవేవో ఎక్కువ పబ్లిసిటీ కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో. మేము అది తప్పనట్లేదు, కానీ నువ్వు మొదటిగా శాంతి భద్రతలను సరిగా పర్యవేక్షించలేనప్పుడు ఎందుకు నువ్వు ఇంకొక నీతి వాక్యాలని చెప్పటం? తనే చెప్పాడు, కపట్రాల్లో 2 సంవత్సరాల నుంచి నేను తీసుకున్నాను, పూర్తిగా కాన్స్టిట్యూన్సీలో ఫ్యాక్షన్ లేకుండా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఎందుకు ఇంతవరకు జరిగి 45 గంటలు పైబడింది, ఇంతవరకు ఒక అరెస్ట్ చేశాడా? అది కూడా ఏం చెప్తున్నాడు, ఈ హత్య కేసు పైన తీవ్రమైనటువంటి చర్యలు చేపడతాం, నేనే స్వయంగా పర్యవేక్షిస్తానటువంటి మాట కూడా తను అనకుండా నాకు ఎవరో చెప్పడం జరిగింది, ఒక 10 మంది చేశారట అన్నటువంటి రీతిలో తను మాట్లాడుతున్నాడు అని అంటే తనకి ఏం సీరియస్నెస్ ఉందో నాకు అర్థం కావట్లేదు. అదే గతంలో భూమా నాగిరెడ్డి గారి విషయంలో అంత రియాక్ట్ అయిపోయి ఎవరికి భయపడను నేను లొంగనటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఈరోజు పార్టీలో చేరుతానే లొంగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే నేను పర్సనల్గా ఆ ఎస్పీ గారిని నేను అనదలుచుకోలేదు, కానీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది తన వైఫల్యం. నిజంగా ఒక సిన్సియర్ అధికారి తలుచుకుంటే ఎటువంటి వాటినైనా కూడా 5 నుంచి 4 గంటల లోపల ఛేదించవచ్చు, ఎటువంటి సంఘటనైనా కూడా. కానీ తన ఆ సీరియస్నెస్ లేకపోవటము, ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయేమో తెలియదు, కానీ ఆ సీరియస్నెస్ కనపడట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఒత్తిడి ఇచ్చినట్టుగా కనపడుతూ ఉంది. ఇంతవరకు అంటే పార్టీ దానిపైన మాట్లాడుతుంది. లోకల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి ఇన్సిడెంట్ పైన, ఒక మంచి సందర్భం పైన
చేసినప్పుడు గతంలో కూడా కలిసే పోరాడాం కమ్యూనిస్ట్ పార్టీతో. అక్కడ జరుగుతున్నటువంటి లోకల్ పరిస్థితులను బట్టి అక్కడ లోకల్ వాళ్ళ పార్టీకి వాళ్ళకున్నటువంటి కోఆర్డినేషన్ బట్టి ఖచ్చితంగా మద్దతు జరుగుతూ ఉంది. మమ్మల్ని కూడా కోరడం జరిగింది, దానికి మేము సపోర్ట్గానే మాట్లాడడం కూడా జరిగింది.